సోమవారం ఉదయం చాలా మందికి తెలుసు ఆ ఫీలింగ్. ఒక రకమైన ఆందోళన, తెలియని ఒత్తిగి. ఈ వారం ఏం పనులున్నాయో, ఏం చెయ్యాలో అన్న ఆలోచన. ఇంతకీ ఈ మోడర్న్ మండే స్ట్రెస్కి మన ప్రాచీన సంప్రదాయాల్లో ఏదైనా సమాధానముందా? రండి, ఈరోజు దీని వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. ఈ ప్రశ్న మనందరికీ తెలిసిందే కదా. వీకెండ్ అయిపోగానే మళ్ళీ ఆఫీసు, పనులు, టార్గెట్లు, ఈ ఆలోచనే చాలామందికి ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది. సైకాలజీలో దీన్నే యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటారు. అయితే ఈ ఫీలింగ్ వెనుక కేవలం మన పని ఒత్తిడే ఉందా, లేకపోతే మనకు తెలియని ఇంకేదైనా పెద్ద కారణముందా? సరే, ఇప్పుడు చూడండి. మనం ఇప్పుడు సోమవారం అంటే వర్క్ ప్రెషర్, డెడ్లైన్లు అనుకుంటున్నాం. కానీ మన ప్రాచీన శాస్త్రాలు దీన్ని కంప్లీట్గా వేరే యాంగిల్లో చూశాయి. వాళ్ల ప్రకారం సోమవారం అంటే సోముడి వారం. సోముడు అంటే చంద్రుడు. అంటే ఇది చంద్రుడికి సంబంధించిన రోజు. మరి చంద్రుడికి మనకేంటి సంబంధం? చంద్రుడు మన మనస్సును శాసించే గ్రహం. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మన మనసుకి ఆకాశంలో ఉన్న చంద్రుడికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికొక స్పెషల్ పేరుంది, మనోకారకుడు. అంటే మనసుకి కారకుడు, మనసుని నడిపించేవాడు అని అర్థం. మన ఎమోషన్స్, ఆలోచనలు, మూడ్ స్వింగ్స్, మన కలలు, వీటన్నింటికీ కంట్రోలర్ చంద్రుడే అని మనవాళ్లు బలంగా నమ్మారన్మాట. ఈ నమ్మకానికి వేదాల్లో కూడా ఒక బలమైన ఆధారముంది. పురుష సూక్తంలో ఒక అద్భుతమైన మాట ఉంది, చంద్రమా మనసోజాతః. అంటే ఆ విరాట్ పురుషుడి మనసునుండే చంద్రుడు పుట్టాడు అని. ఒక్క మాటలో మనస్సుకి చంద్రుడికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, ఆలోచించండి. చంద్రుడి పవర్కి సముద్రంలో అలలు ఎలా వస్తాయో మనందరికీ తెలుసు. మరి దాదాపు 70% నీళ్లతో ఉన్న మన శరీరం మీద దాని ప్రభావం ఉండదా? ఒకవేళ ఉంటే మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ మీద కూడా దాని ప్రభావం ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు కదా. మరి ఇంత పవర్ఫుల్ చంద్రుడ్ని, మన మనస్సుని శాసించే ఈ శక్తిని కంట్రోల్ చేసేదెవరు? ఆయనే చంద్రశేఖరుడు, పరమశివుడు. మనస్సు మీద, ఎమోషన్స్ మీద కంప్లీట్ కంట్రోల్ సాధించిన దానికి సింబల్గా ఆయన ఆ చంద్రుణ్ణి తన తలమీద ఒక ఆభరణంలా పెట్టుకున్నాడు. సరే, ఇదంతా బావుందే, కానీ ఈ జ్ఞానాన్ని మన లైఫ్లో ఎలా ఉపయోగించుకోవాలి? ఈ స్ట్రెస్ నుంచి బయటపడటానికి మన పూర్వీకులు చెప్పిన ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? అదే అభిషేకం. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ చూడటానికి చాలా సులభం, కానీ దాని ఎఫెక్ట్ చాలా లోతైనది. ఫస్ట్ స్టెప్, కాస్మిక్ ఎనర్జీకి సెంటర్ పాయింట్ అయిన శివలింగం దగ్గరికి వెళ్ళాలి. తరువాత దానిపై నెమ్మదిగా ఒకే ధారగా నీళ్లుగాని, పాలుగాని పోయాలి. ఆ టైంలో మీ కాన్సంట్రేషన్ మొత్తం ఆ మంత్రం మీద, ఆ వాటర్ ఫ్లో మీదనే ఉండాలి. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, శివలింగం అనేది ఒక అపారమైన శక్తి కేంద్రం. ఆ ఎనర్జీ వల్ల వచ్చే వేడిని చల్లబరచడానికే అభిషేకం. ఎప్పుడైతే ఆ లింగం మీద నీటిధార పడుతుందో, మన మనసులో ఉన్న కోపం, ఆందోళన, ఒత్తిడి అనే వేడి కూడా ఆటోమేటిక్గా చల్లబడుతుంది. ఇది మనసుని ప్రెజెంట్ మూమెంట్గా ఉంచే ఒక అద్భుతమైన మైండ్ఫుల్నెస్ టెక్నిక్. అయితే ఈ పూజలో అభిషేకంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయముంది. అదేంటంటే బిల్వపత్రం సమర్పించడం. దీని వెనక కూడా ఒక గొప్ప ఫిలాసఫీ ఉంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మారేడు దళంలో 3 ఆకులు ఒకే చోటుంటాయి కదా. ఈ 3 ఆకులు కేవలం ఆకులు కాదనమాట. అవి మనలోని 3 గుణాలకు, సత్వ, రజో, తమో గుణాలకు, అలాగే మన 3 కాలాలకు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సింబల్స్. అంటే ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించడం ద్వారా మన గుణాలను, మన టైంని మొత్తం ఆ ఈశ్వరుడికి సరెండర్ చేసి మనసుని తేలిక చేసుకోవడమే దీని ఉద్దేశం. సో ఇదంతా తెలుసుకున్నాక మనం సోమవారాన్ని చూసే దృష్టికోణమే మారిపోతుంది కదా. ఒక ప్రాబ్లంలా కాకుండా ఒక ఆపర్చునిటీలా చూడటం మొదలుపెడతాం. అయితే ఈ పూజ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. శివపూజలో పొరపాటున కూడా తులసి దళాలు వాడకూడదు. అవి విష్ణుమూర్తికి ప్రత్యేకం. అలాగే శివలింగానికి పసుపు లేదా కుంకుమ పెట్టకూడదు. వాటి బదులుగా పవిత్రమైన విభూతి లేదా చల్లదనాన్నిచ్చే గంధం మాత్రమే వాడాలి. అందుకే ఇకపై సోమవారమంటే టెన్షన్ పడే రోజుగా చూడొద్దు, దాని ఒక ఆపర్చునిటీగా చూడండి. మనసుని ఆ శివుడికి అప్పగించి
రాబోయే వారానికి కావలసిన మెంటల్ స్ట్రెంగ్త్ని, ప్రశాంతతను రీఛార్జ్ చేసుకునే ఒక గొప్ప అవకాశమన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక వీక్లీ మెంటల్ రీసెట్ లాంటిది. చివరగా ఒక్క ప్రశ్న. ఇంత ఫాస్ట్ లైఫ్లో ఎన్నో ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న మన మైండ్కి ఇలాంటి ఒక చిన్న వారపు ఆచారం మళ్లీ స్టెబిలిటీని ఇవ్వగలదా? మనసుని స్థిరంగా నిలబెట్టగలదా? ఆలోచించాల్సిన విషయమే.